హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రినాథ్ ఛానల్. చికెన్ కర్రీ రెసిపీ నా స్టైల్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. రొటీన్గా కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ ఎమ్మిగా అయితే కుదురుద్ది. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, లెమన్ జ్యూస్, ఆయిల్, కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయ్యి చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మంచిగా చికెన్ మగ్గిన తర్వాత అందులోనే మనము ఒక ఆనియన్, ఒక టమాటో, జీలకర్ర పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటో, ఉల్లిపాయ మంచిగా పేస్ట్ మొత్తం మంచిగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ చికెన్‌లో వచ్చిన వాటర్ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. చికెన్ మంచిగా బాయిల్ అయ్యి దగ్గరికి పడింది తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ మంచిగా పైకి తేలిన తర్వాత లాస్ట్‌లో పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, చపాతీలో, నాన్‌లో కానీ టేస్ట్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీగా అయితే కుదురుద్ది. ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్విత్రినాథ్. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి రెసిపీస్‌తో అయితే నేను మీ ముందుకొస్తాను. డోంట్ forget to subscribe my channel Satvik Trinath. Thank you for watching. Bye bye.